హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై శ్రీ కిచెన్. ఈవేళ వీడియోలో మురిమిచ్చిరి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మా అబ్బాయి తయారు చేస్తున్నాడండి. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి మరమరాలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కట్ చేసిన మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, లైట్గా గరం మసాలా, లైట్గా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కారం ఫ్లేక్స్, వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ మరమరాలన్నీ బాగా మెత్తపడిపోయేంత వరకు కలపాలండి. ఇలాగా ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే మనం బయట బండి మీద కొనుక్కుంటాం కదా, దానికన్నా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక సర్వీసింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో మామిడికాయ వేసి చేసాం కదండి, దీన్ని మామిడి ముడిమిచ్చిరి అంటారు. దీన్ని బఠానీ చాట్తో తింటే చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.